వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ అంటే బీఆర్ఎస్లో ఈరోజు ప్రతిపక్షానికి పరిమితమైన బీఆర్ఎస్లో ఒక అంతర్గత కుమ్ములాట నడుస్తోందా అంటే అవుననే చెప్పాలి. చెట్టుకొకరు పుట్టుకొకరు అవుతున్న తీరుతో ఈరోజు బీఆర్ఎస్ నిజంగానే సతమతం అవుతోంది. ఒకవైపు పార్టీ ఓటమి పాలైన సందర్భం, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సిచ్యువేషన్, మరోవైపు రేపు లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయం. ఇలాంటి సిచ్యువేషన్లో విత్ ఇన్ ద పార్టీలోనే కాదు, కేసీఆర్ ఫ్యామిలీలో కూడా కుమ్ములాటలు వస్తున్నాయి తెరపైకి అన్న చర్చ జరుగుతోంది. తలా ఒకరు కూడా అత్యంత కీలకంగా కేసీఆర్ కుటుంబ సభ్యులుగా ఉన్న కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ కానీ, అదేవిధంగా కవిత కానీ తలా ఒక దిక్కుకు వెళ్తున్న తీరు పార్టీ క్యాడర్ను ఒక డైలమాలో, ఒక అయోమయంలో పడేస్తుందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అందుకు కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కేసీఆర్ గతంలో ప్రతిపక్షంలో ఉన్నా, అదేవిధంగా అధికారంలో ఉన్నా అంతే సీరియస్గా ఆయన పార్టీ మీద ఫోకస్ పెట్టిన పరిస్థితుంది. ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలు కూడా పదవి మీద ఫోకస్ పెట్టి పార్టీని వదిలేసిన సందర్భాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్న విమర్శను తెచ్చుకున్నారు ఆయన. ఇక ఆయన ఎప్పుడు కూడా అధికారంలో ఉన్న సమయంలో అటు హరీష్ రావు లాంటి వాళ్ళు, ఇటు కేటీఆర్ లాంటి వాళ్ళు కీలక బాధ్యతలను అయితే నిర్వర్తిస్తూ వచ్చారు. ఒక్కసారిగా ఈరోజు అధికార సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత కేసీఆర్ లాంటి నేత ఒక డిఫెన్స్లో పడ్డారు. ఆ మరుసటి రోజే ఆయన బాత్రూంలో కూడా కాలు జారి పడ్డారు. అటు ఆయనకు సర్జరీ కూడా అయింది. అతిరథ మహారథులంతా ఆయన పరామర్శించారు. ఇక ఆ తర్వాత ఎల్పీ నేతగా కూడా కేటీఆర్ని ఎన్నుకున్నారు. ఇక అటు అసెంబ్లీలో కూడా ఎల్పీ నేతగా ఉన్న కేటీఆర్ కంటే ఈరోజు హరీష్ రావే ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు. హరీష్ రావే ఎక్కువ టార్గెట్ అవుతూ వస్తున్నారు అటు కాంగ్రెస్ పార్టీకి కూడా. అలాంటి సందర్భంలో ఈరోజు మిగతా నేతలు అందరి పరిస్థితి కూడా ఒక డైలమాలో ఉందని అనుకోవాలి. ప్రత్యేకించి ఈరోజు కేటీఆర్ని చూసినట్లయితే బీజేపీతో పొత్తుల విషయంలో పొత్తులు వద్దు అని కొంతమంది అంటుంటే కేటీఆర్ మాత్రం బీజేపీతో పొత్తులకు వెళ్లాల్సిందే అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అటు ఇక ఇదే సమయంలో ఏదైతే తిట్ల కోసం హరీష్ రావు, బట్ క్రెడిట్ కోసం మాత్రం కేటీఆర్ అన్న ఒక విమర్శ కూడా పార్టీ నుంచి, పార్టీ క్యాడర్ నుంచి అయితే వస్తుంది హరీష్ రావు టార్గెట్ అవుతున్న తీరుతో. ఇక హరీష్ రావు విషయానికి వచ్చినట్లయితే ఇక ఆయన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గతంలో ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. అలాంటి విషయాల మీద అసెంబ్లీలో మాట్లాడుతూ మేడిగడ్డకు సంబంధించి ఆయన కీలక కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డికి పాలన చేత కాకపోతే నాకు అప్పగించండి ముఖ్యమంత్రి పదవి అంటూ కూడా హరీష్ రావు మాట్లాడిన మాట అటు కేసీఆర్తో సహా ఇటు కేటీఆర్ను కూడా ఆలోచనలో పడేసింది. ఈరోజు అప్పటి నుంచే అటు హరీష్ రావును కూడా మరో ఔరంగజేబు కాబోతున్నారంటూ రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు. మరోవైపు చూస్తే బండి సంజయ్ లాంటి వాళ్ళు కూడా హరీష్ రావు వస్తే మేము పార్టీలోకి తీసుకుంటామంటూ కూడా ఆయన మాట్లాడారు. మరో షిండే కాబోతున్నారు హరీష్ రావు అంటూ కూడా కొన్ని సెటైర్లు పేలుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. సో ఈరోజు ఇష్యూస్ మీద మాట్లాడాలా, ఈ పర్సనల్ కామెంట్స్ని, ఈ పర్సనల్ టార్గెట్ని ఎదుర్కోవాలో తెలియని ఒక డైలమాలో హరీష్ రావు ఉన్నారని అనుకోవాలి. ఇక అటు సంతోషం తీసుకున్నట్లయితే పదవి ఉన్నా పదవి లేకపోయినా కేసీఆర్ని వెన్నంటే ఉంటూ వచ్చారు ఈ 10 ఏళ్ల పాటు ఆయన. అటు అందుకే రాజ్యసభ లాంటి అత్యున్నత స్థానాన్ని కూడా ఆయన కేసీఆర్ కట్టబెడతాం జరిగింది. ఎన్ని విమర్శలు వచ్చినా ఆయన కేసీఆర్ చుట్టూనే ఉంటూ వచ్చారు. అయితే ఇటీవల పార్టీ ఖాతాలోకి వచ్చిన ఒకే ఒక్క రాజ్యసభను తనకు కాకుండా, తనకు రెన్యువల్ చేయకుండా వద్దిరాజు రవిచంద్రకి ఇవ్వడాన్ని మాత్రం ఆయన తప్పుపడుతూ వస్తున్నారు. అందుకే ఈరోజు సంతోష్ కూడా కేసీఆర్తో టచ్ మీ నాట్ అన్నట్లు వ్యవహరిస్తున్నారన్న ఒక చర్చ ఉంది. ఇక కవిత విషయానికి వచ్చినట్లయితే ఈరోజు కవిత లిక్కర్ మాఫియా వ్యవహారం తర్వాతే ఆమెను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టినట్టు ప్రచారం జరిగింది. గత ఎన్నికల్లో ఆవిడ ఓడిపోయినారు, ఎంపీగా పోటీ చేసి అరవింద్ చేతిలో. ఆ తర్వాత ఆమెకు ఎమ్మెల్సీ చేసే ప్రయత్నం కూడా చేశారు. మంత్రి పదవి కోసం ఆశించినా ఆ దిశగా అయితే కేసీఆర్ వర్కౌట్ చేయలేదు. ఈ లోపల లిక్కర్ మాఫియా వ్యవహారంలో కవిత ఇరుక్కున్న తీరు పార్టీ మొత్తాన్ని కూడా ఈ రోజున ప్రతిపక్షంలో నిలబెట్టిన పరిస్థితి ఉంది. బీజేపీతో పొత్తు దిశగా వచ్చిన కామెంట్స్ కానీ. అలాంటి కవిత ఈ రోజున తనకు మాత్రం ఎంపీ టికెట్ ఇచ్చే పరిస్థితి లేదు, కేసీఆర్ అందుకు సుముఖంగా లేరు అని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే కవిత కూడా పూర్తి స్థాయిలో సైలెంట్ అయి ఉన్నారు. తన పందా వేరు అన్నట్టుగా వీరిని ఎవరిని కూడా కలుపుకొని పోకుండా సోలోగా ఆమె వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కొన్ని ఇష్యూస్లో. సో అలా ఇక కేసీఆర్ చూసినట్లయితే పార్టీ అధికారంలో ఉంటే పూర్తి స్థాయిలో కేసీఆర్ డామినేటింగ్గా వ్యవహరించిన తూరుంది. కానీ ఈ రోజున చూసినట్లయితే అధికారాన్ని కోల్పోయిన వెంటనే కేసీఆర్ ఈ రోజున పూర్తి స్థాయిలో కూడా డిఫెన్స్లో పడ్డారు. ఇక మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు చెట్టుకొకరు పుట్టుకొకరు అన్న తీరుతో వ్యవహరించడం రేపు లోక్సభ ఎన్నికల్లో ఇంపాక్ట్ చూపించబోతుందన్న చర్చ అయితే హాట్ టాపిక్ అవుతోంది. మరి కేసీఆర్ విత్ ఇన్ టైంలో ఈ ఇష్యూస్ మొత్తాన్ని ఎలా సార్ట్అవుట్ చేయబోతున్నారు, వీళ్ళందరినీ ఎలా ఒక వేదిక మీదకి తీసుకురాబోతున్నారన్న చర్చ సీరియస్గా జరుగుతూ వస్తుంది. మరి ఈ విషయంలో కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న అంశం మాత్రం మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.